पति ब्रह्मचारी। ఇక్కడేం జరుగుతుంది? డాక్టర్ చెప్పారు కదా వేరే ఎలాంటి మందులు ఇవ్వద్దని. వేరే మందులు ఇవ్వకుండా ఏం చేయమంటావు? ఇలాగే తన్ని వదిలేయమంటావా? అదే విధంగా అమ్మ ఏ మాత్రలు వేసుకుంటుందో మాకేం తెలుసు ఆ పేర్లన్నీ. ఇదే ఆ మందులు. అన్నయ్య, నీకీ మందులు ఎక్కడ దొరికాయి? పెద్దమ్మకి ఏ విషయం చెప్పకుండా ఆ మందుల పేర్లు తెలుసుకోవడానికి ఏదో ఒకటి చేసే తీరాలి. సూరజ్, ఆ పొగరబోతు పిల్ల వల్ల పెళ్లిలో గొడవేం జరగలేదుగా? నీకేమైనా ఇబ్బంది కలిగించిందా? లేదు పెద్దమ్మ, అదేంటంటే ఆ పిల్ల ఇలాంటి చిన్న చిన్న సమస్యలు చేసేదా ఏంటి? సమస్యలు విశ్వరూపం తను. మీకు గుర్తుందా, ఒకరోజు తను పెరుగు తిని తనకి అలర్జీ అయింది కదా, తర్వాత జ్వరం కూడా తనకి వచ్చింది. ఒకే ఒక్క మందు కోసం తను మిమ్మల్ని ఊరంతా తిప్పించింది కదా, గుర్తుందా పెద్దమ్మ? అదంతా ఈ డబ్బున్న వాళ్ళ పొగరు బాబు. దానికి పైగా ఏ మందు పడదు కదా, మరేం చేయాలి చెప్పు? అదే మందులు ఎక్కడో పడేసి నా పైన నింద మోపింది. ఈ డబ్బున్న వాళ్ళు ఆడుతున్న నాటకం ఉంది, చాలా విచిత్రమైనది పెద్దమ్మ. అవును, ఆ మందు పేరేంటి పెద్దమ్మ? సరిగ్గా గుర్తులేదు, కానీ మందు పేరు ఏదో వింతగా ఉండేది. అది ఆ శివాలాల్ ఇంటి పక్కన ఉన్న ఆ మందుల షాప్లోనే ఈ మందులు దొరుకుతాయి. ఆ మందులు మాత్రమే తనకు పడతాయి. ఇంకా చాలు. ఆశ్చర్యంగా ఉంది పెద్దమ్మ, ఆ మందు ఆ షాప్ లోనే దొరుకుద్దా? అదేంటి అంత స్పెషల్ అయిన మందా? ఆ మందు పేరేంటి పెద్దమ్మ? ఎంత్రస్. అలాగా? నేను చేస్తున్న పని ఇక్కడ చాలా మందికి నచ్చదు, అందువల్ల నాలో మానవత్వం లేదని కాదు. మాతర్లిబ్బమ్మా. నేనెవరినైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు అడిగితే ఇంట్లో ఉన్న వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఆ మహారాణి కోసం ఇంట్లో వాళ్ళందరూ పరిగెడుతున్నారు. ఇలా చూడండి, ఇది నాకు అస్సలు నచ్చలేదు. అత్తయ్య, నేను వెళ్ళి అన్ని చెప్పేస్తాను. కానీ ఎలాగా? ఇప్పుడు ఎలాగా? దారి దొరికింది. ఏం చేస్తున్నావు? మెదట్లో దెబ్బ తగులుద్ది, జాగ్రత్త. కానీ నాకు దెబ్బలు తగిలాయి. गजब है कहानी, गजब है फसाना है रिश्ता ये कैसा किसी ने न जाना। अलग है मिजाज एक दूजे से बिल्कुल पर चल रहा कारवां। అరే అరే అన్నయ్య, కంట్రోల్. పిచ్చి పిచ్చిగా వాగావో తను లేపు. ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో, ఇకపైన ఈషా ఊపిరి తీసుకున్నా అందులో నీ పేరే ఉండాలి. అన్నయ్య, వదిన నిన్నటి నుంచి పెళ్లి డ్రెస్లోనే ఉన్నారు. మా డ్రెస్సులన్నీ చాలా పాతవిగా ఉంటాయి, దీనికి వేసుకుంటే బాగోవు. కొత్త డ్రెస్సులు తెచ్చిస్తారా వదిన గారికి?
ఏం జరుగుతుంది? ఏంటి ఇదంతా? ఇవాళ ఏదైనా పండగ? ఈషా ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిందో అప్పటి నుంచి ఇల్లంతా బోసిపోయిందిరా. దాన్ని మార్చడానికి శుభవార్త ఉంది. ఏంటది? ఈ రోజు ఏకాదశి, అందుకే స్పెషల్ గా ఇవన్నీ చేశాను. మన కుటుంబానికి వారసుడు వస్తున్నాడు. నిజంగానా? ఆ, బామా కంగ్రాచులేషన్స్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అద్భుతంగా ఉంది. చుట్కీ. ఆ, ఆ, ఆ. ఇదిగో చల్లగా ఉండు కోడలా. అలా అయితే మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు. ఏయ్, నువ్వు నన్ను సంతోషపరిచావురా. అమ్మా, నేను తాత కాబోతున్నాను. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఇక మీద ఈ ఇంట్లో ఈషా పేరు ఎవరు ఎత్తకూడదు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి సేవలు పూర్తయితే మన ఇంట్లో వాళ్ళ గురించి కాస్త ఆలోచించండి. హాస్పిటల్లో అత్తయ్య ఆకలితో ఉంటారు పాపం. నాకు ఇంట్లో గాని పని లేకపోతే నేనే హాస్పిటల్కి వెళ్లేదాన్ని ఈ టిఫిన్ తీసుకుని. ఇవ్వండి, నేను రియా తీసుకెళ్లిపోతా. ఇంకా ఈషా వదిన మందులు వేసుకుని పడుకునున్నారు. వాళ్ళు ఇచ్చిన మందులు బాగా పనిచేస్తున్నట్టున్నాయి. అలాగే మేం వెళ్ళొస్తాం. పద వెళ్దాం. ఈ రోజు ఆ మహారాణి ప్రశాంతతే మారబోతుంది. చూడటానికి బాగుంటుంది. ఈ రోజు మీరు చూడటానికి బాగున్నారు అత్తయ్య. మీరు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి నాకు నిద్రే పట్టడం లేదు. అరే, ఇప్పటి వరకు ఎవరూ ఇంటి నుంచి భోజనం తీసుకురాలేదేంటి? ఓసారి కాల్ చేస్తాను. మేము టిఫిన్లు తీసుకొని వచ్చేసారు. రండి రండి, వీళ్ళకి హారతి ఇవ్వండి. ఒంట్లో బాగోపోయినా ఆకలితో చచ్చినా పర్వాలా, కానీ వీళ్ళు మాత్రం అలంకరణ చేసుకోకుండా ఇంటి నుంచి బయటకు అడుగు కూడా పెట్టరు. బానే ఉంది. ఇలా చూడండి నా బంగారు పెద్దమ్మ. మేము ఇంట్లో నుంచి త్వరగా బయలుదేరం, కానీ ట్రాఫిక్ ఉన్నింది. ఆగండి, త్వరగా వడ్డిస్తాను. ఈ క్లిప్ని ఎవరు చూడలేదంటే నా భార్య పడిన కష్టం వృధా అవుతుంది. ఇదేంటి? ఊరి భగవంతుడా, ఏమని చెప్పాలి? నా తలరాత అస్సలు బాలేదనుకుంటా. అందుకే ఈ మోనిక నాకు కోడలుగా వచ్చేసొచ్చింది. పెద్ద దొంగది. జబ్బు చేసిన వాళ్ళకి వండి పెట్టినట్టు పద్దాకులు సొరకాయ వండుతుంది. ఒక్కసారి నా ముందుకొస్తే చెవులు మెలేసి గుణపాఠం నేర్పిస్తాను. అప్పుడు గాని ఈ సొరకాయ వండడం మానదు. చచ్చిపోతున్నాను దీంతో. ఈసారి వచ్చేటప్పుడు వదినకు నచ్చినవే వండి తీసుకురావాలి, సరేనా? సరే, ఇప్పుడు తినండి. ఒకే ఒక ముద్ద. త్వరగా తినమ్మా, తిను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే అరే, ఇదేంటిది? కావ్య బ్యాగ్ నుంచి కింద పడింది. ఏంటిది ఇది? చూపించు. ఇది చాలా ఖరీదైనదే. వీళ్ళిద్దరిది మాత్రం కాదు. ఇదెవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? నా భార్యని అప్పుడప్పుడు దద్దమ్మ అంటారు కదా, చూశారుగా తను ఎలా ప్లాన్ చేసిందో. ఇప్పుడు కావ్య ఇంకా రియా ఖచ్చితంగా నిజం చెప్పాల్సిందే. ఎవరిదై ఉంటుందబ్బా? ఇది ఆ పొగరుబోతి ఇషా పిల్లది కదా. ఇది నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది?
వదిన కొంచెం శాంతించండి, లేదంటే బీపీ ఎక్కువ అవుతుంది. దయచేసి నా మాట వినండి. శాంతించండి. నాకు ఇప్పుడు అర్థమైంది. దీనంతటికీ కారణం మన సూరజ్. ఆ గులాబ్ సింగ్ చెప్పాడని రాత్రింబవళ్ళు ఆ పిల్లతోనే తిరిగేవాడు. తెలియక దీన్ని ఇంటికి తెచ్చేశాడేమో. సూరజ్తో చెప్పేయండి, ఆ పిల్ల మాత్రమే కాదు, దానికి సంబంధించిన ఏ వస్తువు నా కంట పడకూడదు, అంతే. దాని వెంట్రుక మన ఇంట్లో పడ్డా కూడా అది మన ఇంటికి కీడు. దీన్ని ముక్కలు ముక్కలు చేసి బయట పడేసేదాకా నా మనసు శాంతించనే శాంతించదు. వదిన నా మాట వినండి, వదలండి, కొట్టకండి, వదలండి, వదలండి. ముక్కలు చేసేదాకా నా కడుపు చల్లారదు, ప్రశాంతంగా దొరకదు, నా మనసు చల్లారదు. మా ఏంటి ఇది? తన క్లిప్కి ఈ పరిస్థితి అంటే తనకి పెళ్ళయి నిరంతరంగా మన ఇంటికి వచ్చేసిందని అమ్మకి తెలిస్తే అప్పుడు తన పరిస్థితి ఏమవుతుంది? ఎవరొచ్చారు? ఎవరింటికి వచ్చారు? ఎవరు లేదు. రియా, నా ముఖం చూడు. నా దగ్గర నుంచి ఏం దాస్తున్నావు? అది అది ఏం లేదు పెద్దమ్మ. అది రియా ఏం చెప్తుందంటే, చెప్పనా? అది ఈషా క్లిప్ చూస్తేనే ఇంత కోపడుతున్నారు అంటే తను నీ కళ్ళ ముందు వచ్చినప్పుడు మీరు ఎంత కోపడతారో అంటుంది. కోపం వస్తుంది కదా. అవును. వీళ్ళందరి ముఖం చూస్తుంటే ఏదో ఒక విషయాన్ని నా దగ్గర దాస్తున్నారని అనిపిస్తుంది. ఇంతకీ ఇంట్లో ఏం జరుగుతుందో తొందరలో కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలో ఆలోచించాలి. రండి రండి సూరజ్ అన్న, నిన్నే షాప్కి చాలా కొత్త కలెక్షన్స్ వచ్చాయి. ఇదిగోండి ఈ టీషర్ట్ చూడండి. లేదు, అది టీషర్ట్ కాదు. ఇది ఈ శారీస్ టాప్. అదే అమ్మాయిలు వేసుకునే బట్టలు చూపించు. పెళ్ళైన తర్వాత ఎంత పెద్ద స్వామీజీ అయినా సంసారై తీరాలి. ఇదిగోండి ఇది చూడండి, ప్యూర్ సిల్క్. అరే టచ్ చేసి చూడండి, ఇది నంబర్ 1 క్వాలిటీ. ఇది చూడండి. ఏం చేస్తున్నావు? దూరంగా వచ్చు. అలాగే మీరు సైజ్ మాత్రం చెప్పండి. స్మాలా, మీడియమా, లార్జా? మీరు సైజ్ చెప్పండి, నేను ఇస్తాను. సైజ్ నాకు తెలిసి ఉదయంతో మీకు ఇంకా సెట్ అవ్వలేదు అనుకుంటున్నా. నోరు మూస్తావా లాగే ఒకటి ఇచ్చేదా? ఓ పని చేయి, 3 బట్టలు వేరే వేరే సైజులో ప్యాక్ చేయి. అన్ని సైజులా? ఏమైంది? లేదా? ఉన్నాయన్నా. మళ్ళీ నా మొహం చూస్తా. ప్యాక్ చేయి త్వరగా. చేస్తాను. ఇదిగోండి. ముందు స్నానం చేసేస్తాను, అప్పుడే ఫ్రెష్గా అనిపిస్తుంది. బాత్రూమ్ ఇక్కడ షవరు లేదు, షవర్ జెల్లు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ డబ్బున్న వాళ్ళ తలరాతుందే వాళ్ళకంటే ఫాస్ట్ గా ఉంటుంది. అదేంటంటే వాళ్ళు ఏదైనా చేసుకొని ఆ మహారాణి ఏదో ఒకసారి తప్పించుకుంటుంది. అరే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మన అబ్బాయిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను.
ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నావా? ఇలా చూడండి, మీ అమ్మకైతే నేను ఇంట్లో పని చేస్తాను, పని తప్పించుకుంటున్నానని అనుకోకండి, అర్థమైందా? తనేమి చెట్టు పిల్ల కాదు, అరగంట సేపు తను ఒంటరిగా వదిలేస్తే అలా ఏడుస్తూనే ఉండడానికి. నా మనవడి మీద ఎవరి కళ్ళు పడ్డాయి చూడరా, ఎంత పెద్ద దెబ్బ. ఏరా నాన్న, నొప్పిగా ఉందా? బామ్మా నాకేం కాలేదు. కానీ ఆరవ్, ఇదంతా ఎలా జరిగింది? వదిన, నా ఫోన్ బెడ్ కింద పడిపోయింది. వీల్ చైర్ కొంచెం దూరంలో ఉంది. నేను కింద వంగి తీసుకోవచ్చు అనుకున్నాను, కానీ చెయ్యి స్లిప్ అయిపోయి టేబుల్లో గుద్దుకున్నా. గులాబ్ సింగ్ సార్, మంచిదైంది తనకి చిన్న దెబ్బ తగిలింది. ఇలాగా వదిలేస్తే పెద్ద దెబ్బలు తగిలే అవకాశం ఉంది. యాక్చువల్లీ తన్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు పక్కనే ఉండాలి, ఒక నర్స్ గాని లేక కేర్ టేకర్ లాంటి వాళ్ళు. థ్యాంక్ యూ డాక్టర్, కానీ నాకు ఎవరు అవసరం లేదు. నన్ను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఓకే డాక్టర్ గారు, మీరు త్వరలో ఒక కేర్ టేకర్ ఏర్పాటు చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ. ఈషా గారు, ఇదిగోండి బట్టలు తీసుకొచ్చాను. ఏ సైజ్ కరెక్ట్గా ఉందో అది వేసుకోండి. ఈషా గారు, ఈషా గారు, ఈషా గారు, తినెక్కడికి వెళ్ళింది? దేవుడా, నాకు వచ్చిన కష్టం ఏంటి? తినెక్కడికి వెళ్ళింది? పారిపోయిందా? కాదు కాదు, అలా జరగకూడదు. కావ్య, ప్రియా, ఓడిక వదిన, త్వరగా రండి. ఎవరైనా ఉన్నారా? నీళ్ళ నుంచి దీన్ని తీసుకువెళ్ళకపోతే ఇంకా సీరియస్ అయిపోతే, కానీ ఇప్పుడు దీన్ని పట్టుకుంటే నా బ్రహ్మచర్యం పోతుందే. ఏం చేసేది? ఒక విషయాన్ని మర్చిపోవద్దు, సూరజ్ అవసరం అయితే ప్రాణాలు కూడా వదులుకుంటాడు, కానీ ఒక అమ్మాయి కోసం బ్రహ్మచార్యాన్ని వదులుకోడు. అర్థమైందా? అయ్యో దేవుడా, దేవుడా, ఇప్పుడు నేను ఏం చేసేది? నాకెందుకు ఇలాంటి శిక్షలు విధిస్తావు? ఇప్పుడు నేను నా బ్రహ్మచర్యాన్ని పాటించాలా, లేదంటే తిన ప్రాణాలను కాపాడాలా? ఏం చేసేది? ఈషా గారు, ఈషా గారు లేవండి. ఈషా గారు, ఈషా గారు లేవండి. ఈషా గారు లేవండి. ఈషా గారు, ఒకరి ప్రాణాల కన్నా నేను ఇచ్చిన మాట ఏం గొప్ప కాదు. అయ్యో తండ్రి, నన్ను క్షమించు.
ఏ బిందియా, మంచి సమయానికి నువ్వు వచ్చావు. రా రా రా. తను కింద పడి ఏమేమో మాట్లాడుకుంటుంది. త్వరగా వచ్చి లేపు. నేను అందుకోసం ఇక్కడికి రాలేదు. ఏ విషయమైనా సరే మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు దీన్ని లేపు. తొందర వచ్చి లేపు. త్వరగా లేపు. జాగ్రత్త జాగ్రత్త. లేపుతా. ఇది చాలా అందంగా ఉంది. సూరజ్ దీని అందానికి పడిపోకూడదు. ఈ పిల్లకి అసలు ఎండే తగలకుండా పెంచినట్టున్నారు. ఎంత అందంగా ఒక ఆడపిల్ల ఉంటుందా? చూసారా, అప్పుడే నేను మీతో చెప్పాను కదా, ఈ కాలంలో బ్రహ్మచారులు ఎవరుంటారు? ఊరికే ఏదో మాట వరుసకు అంటూ ఉంటారు. బ్రహ్మచారిని అంటూ గొప్పలు చెప్పుకునేవాడు. చివరికి ఎవరికో అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకొచ్చాడు. బ్రహ్మచారిని అన్నంత మాత్రాన బ్రహ్మచారి అయిపోడు. నువ్వు దేవత కాదు, మ్యాజిక్ చేసేదానివి కాదు. నువ్వు ఎవరైనా సరే, కానీ నా సూరజ్ బ్రహ్మచార్యాన్ని నువ్వెరగొట్టలేవు. సూరజ్ అవసరమైతే ప్రాణాలు కూడా వదులుకుంటాడు, కానీ ఒక అమ్మాయి కోసం బ్రహ్మచార్యాన్ని వదులుకోడు. అర్థమైందా? తనకేమైంది? నువ్వేంటి పెద్ద గొప్పడు అనుకుంటున్నావా? ఫస్ట్ టైం దానికి డ్రెస్ కొనడానికి 15,000 పెట్టుకుంటావా? అయినా బ్రాండెడ్ బట్టలు అంటే కాస్ట్లీగా ఉంటుంది కదా. అది కాకుండా తను ఎప్పుడు ఇలాంటి బట్టలే వేసుకుంటుంది. సరే అది వదిలే. ముందు నాకు ఒక చెప్పు, తనకి దెబ్బలేం తగలేదుగా? తనకేం కాలేదు. నాకేమనిపిస్తుందంటే నీకేదో అయిందని. నువ్వు నా మాటలు వినిపించుకోకుండా ఏదేదో వాగేస్తున్నావు. ఒక్క రోజులోనే నువ్వు ఇంతగా మారిపోతావా? అది నేను సరైన సమయానికి అక్కడ రాకపోతే నువ్వు బ్రహ్మచర్యాన్ని కోల్పోయేవాడివి కదా. మీరే వాడిని. నా బ్రహ్మచార్యాన్ని వదులుకోపోతే తను తన ప్రాణాలను వదిలేసేది. తన సిచ్యువేషన్ ఏంటో నువ్వే నీ కళ్ళారా చూసావుగా. ఇంట్లో ఎవరు లేదు, నేనేం చేస్తాను? చూసా, తన పరిస్థితి చూశాను, ఇంకా తన అందాన్ని కూడా చూశాను. తన పక్కనే ఉంటే నువ్వు మనసు జారవా ఏంటి? ఈ రోజు కాకపోయినా రేపు నీ బ్రహ్మచర్యాన్ని కోల్పోతావు. నువ్వు స్టడీగా ఉంటావని అనుకుంటున్నావు కదా. సరే అయితే నా కళ్ళు చూసి ధైర్యంగా చెప్పు, తను నీ పక్కనున్నప్పుడు నీకు తన మీద ఎటువంటి ఫీలింగ్స్ రావు కదా. ఇంకా తన దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు ఏమీ వింతగా అనిపించదు కదా. तू ना जरा सा भी मेरी तरह, ना कहीं से मैं तेरी तरह, मिलके भी दोनों हैं अजनबी, कैसी है ये दास्तां, ये दास्तां. చెప్పు. ఇలా చూడు, నీ పిచ్చి మాటలు వినడానికి నాకు టైం లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తాను.